శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల 13వ తారీఖు గురువారం నుండి వచ్చే నెల అనగా జూలై 11వ తారీఖు గురువారం వరకు 2024 సంవత్సరంన శ్రీ నవగ్రహ సహిత నక్షత్ర శాంతి మహాయజ్ఞ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం చాలా విశేషమైనది, చాలా అద్భుతమైనది. ప్రతి ఒక్క మానవుడు జన్మించిన యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ జన్మ నక్షత్రాన్ని అనుసరించి వారి యొక్క జాతకాన్ని లిఖించటము, అలాగే వాళ్ళ యొక్క జీవన విధాన శైలి ఉంటుంది. అటువంటి జన్మ నక్షత్రానికి శాంతి అనేది ప్రధానంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క నవగ్రహాలకు కూడా శాంతి విశేషమైనదన్నమాట. ఈ నవగ్రహాలకు ఎప్పుడైతే మనం శాంతి చేసుకుంటామో, అలాగే నక్షత్ర శాంతి చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా చాలా విశేషమైన పుణ్యఫలము పరమాత్ముడిస్తాడు. వాళ్ళ కార్య సాధన ఏదైతే ఉందో ఆ కార్య సాధన కూడా చేయగలుగుతారు. అటువంటి నక్షత్ర గ్రహ శాంతి అనేది ప్రధానమైనది మానవుడికి. అయితే ఈ సంవత్సరము, ఈ క్రోధినామ సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని రాశి వారికి, కొన్ని నక్షత్రాల వారికి ప్రధానంగా చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. అలాగే పంచగ్రహ కూటమి కూడా ఈ సంవత్సరం వచ్చింది. ఇది పుష్కర కాలమునకు ఒక మారు వస్తుంది. గతంలో పూర్వం 12 సంవత్సరాలకు ఒకసారి ఇట్లానే నక్షత్ర మహాయాగ కార్యక్రమం నిర్వహించాము. మరలా ఈ సంవత్సరం కూడా ఈ నక్షత్ర యాగాన్ని నిర్వహిస్తున్నాము. ఉదాహరణకి మీరు అశ్విని నక్షత్రంలో పుడితే అశ్విని నక్షత్రం వచ్చిన రోజు ఆ అశ్విని నక్షత్రం వారి చేత యజ్ఞ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అలాగే భరణి నక్షత్రంలో పుడితే భరణి నక్షత్రం వచ్చిన రోజు భరణి నక్షత్రం వారి పేరుతో జరుగుతుంది. ఇది పుబ్బా నక్షత్రంతో ప్రారంభం చేస్తున్నాం అన్నమాట. మన అధిష్టాన పీఠ అధిష్టాన దేవత అయిన లలిత మహాత్రిపుర సుందరి అమ్మని అనుసరించి పుబ్బా నక్షత్రాన్ని తీసుకున్నాం అనమాట. ఆ పుబ్బా నక్షత్రంతో ప్రారంభం చేసి మరలా పుబ్బా నక్షత్రంతో పూర్ణావతి కార్యక్రమం చేయటం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఉదయం 8 గంటల 1 నిమిషములకు గణపతి పూజ, రుద్రాభిషేకము, గణపతి హోమము, నవగ్రహ హోమము, నక్షత్ర శాంతి హోమము, మృత్యుంజయ హోమము, దేవీ మూలమంత్ర హోమం మొదలగు మూలమంత్రాలతో ప్రతినిత్యం కూడా హోమ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధానంగా 5 రకాల హోమాలు భక్తులు తమ స్వహస్తాలతోనే చేసుకోవచ్చు. ఈ హోమాన్ని దంపతులుగా చేసుకోవచ్చు, అలాగే బాలికలు కూడా చేసుకోవచ్చు, పూర్వ సువాసినీలు కూడా చేసుకోవచ్చు. ఒంటరిగా ఉన్నా కూడా వారు కూడా హోమ కార్యక్రమంలో పాల్గొనొచ్చు అనమాట. ఇది ఎందుకంటే వారి జన్మతః వచ్చిన దోషాలు కాబట్టి, వారి దోష నివృత్తి కొరకు జరిగే కార్యక్రమం కాబట్టి ఒక్కరిగా ఉన్నా కూడా ఈ యజ్ఞ కార్యక్రమం చేసుకోవచ్చు. దంపతులుగా ఉన్నవారు దంపతులుగా చేసుకోవచ్చు. అలాగే అందరికి ఒక సంశయం, మా భర్తది ఒక నక్షత్రం, మాది ఒక నక్షత్రం అండి ఎలా అని అనుకుంటారు. కానీ భర్త నక్షత్రం వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నవారు ఇద్దరు కూర్చోవాలి. భార్య నక్షత్రం వచ్చినప్పుడు భార్యాభర్తలు మరలా ఇద్దరు కూర్చోవాలి. అంటే భార్యాభర్తలుగా ఉన్నవారు 2 సార్లుగా హోమ కార్యక్రమం చేసుకునే అవకాశం వస్తుందన్నమాట. అలాగే బాలికలు చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు పక్కన కూర్చోబెట్టుకొని చేయించాలి. లేదు వారు చేయించుకునే యొక్క స్థితి కలిగి ఉంది, ఆ పిల్లలు కొంచెం పెద్దవారైతే కనుక వారిని కూర్చోబెట్టి హోమ కార్యక్రమం చేయించుకోవచ్చు అనమాట. అలాగే ప్రతినిత్యం కూడా ఈ కార్యక్రమం చాలా విశేషంగా నిర్వహిస్తున్నాము. అలాగే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఉంటుంది. అలాగే వేద ఆశీర్వచనము, అందరికీ ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కావున ఈ మహత్కరమైన యజ్ఞ కార్యక్రమం మన గంగానమ్మపేటలో వేయించేసి ఉన్న శ్రీ విద్యాపీఠం శాలిగ్రామం నందు చేస్తున్నాం అనమాట. ఈ తెనాలిలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరు నమోదు చేసుకునేవారు కింద నెంబర్లు ఇస్తామన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కింద నెంబర్లకి ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. హరి ఓం తస్సత్. శ్రీమాత్రే నమః. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.